హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? కోడి పిల్లల కోసం అయితే ఇదైతే తీసుకొచ్చామండి. దీన్ని అయితే నైట్ పూట అయితే పిలవకూడదండి, ఈ పేరు అయితే పిలవకూడదంట. ఆ కొట్లో ఇది కొనేటప్పుడు ఒక అంకుల్ గారు చెప్పారనమాట. అయితే ఇదేంటంటే వస అండి. చిన్నపిల్లలు అప్పుడు మనం మాటలు రాకపోతే వస పోస్తారు కదా, నాకైతే పోసారు. అలా కొంతమంది మాటలు రానప్పుడు నెత్తిగా వచ్చేటప్పుడు కొంచెం లైట్గా వస అయితే పోస్తారు. అది ఇప్పుడైతే మేమైతే కోళ్ళకి వేస్తున్నామండి. ఏంటంటే పౌడర్లా చేసేసి ఇంకా కోళ్ళకైతే నీళ్ళల్లో కలిపి ఒక చిన్న స్పూనుడు అప్లై చేయాలండి. ఎందుకనంటే దీనివల్ల కోడి పేలు ఉంటాయి కదండి, అవి అయితే పోతే మొన్న వేప నుండి రాసాము, అయినా సరే ఉపయోగం అయితే లేదండి. నేను మొన్న షార్ట్ కూడా పెట్టాను కదా వేప నూనె రాసేటప్పుడు, అదైతే ఉపయోగం లేదండి. మరి ఎందుకనో చాలా ట్రై చేస్తున్నాం, చాలామందిని అడుగుతున్నాము ఏవి రాయాలి ఏంటి అని. ఇదైతే చెప్పారు, మా మావయ్య గారు చెప్పారు, ఇది వస ఇలాగా పొడి చేసి నీళ్ళలో కలిపి రాయాలని. అది జల్లితే ఇంకా కోళ్ళ గూడు చుట్టూ ఇంకా కోళ్ళకి అలా జల్లినా పోతాయి అని చెప్పారు. అందుకని అయితే ఇప్పుడు నైట్ పూట అయితే ఇది తీసుకొచ్చి ఇక ఈ పుంజికి బాగా చూసారు కండి, మొత్తం బొచ్చు అంటే అది పైన ఎంటుకలన్నీ తినేస్తుంది అనమాట కోడిపేలు. ఇదైతే కొన్ని 2 రకాలు ఉంటాయంటండి, రక్తం పీల్చేవి, అలాగే వాటి మీద ఉన్న ఆ ఎంటుకలు తినేసేవి. ఇదైతే వాటి పైన ఉన్న జుట్టు అంతా తినేసే పేలు పడ్డాయండి, తెల్లగా ఉన్నాయి ఆ పేలు. అవి అయితే ఎర్రగా ఉంటాయంటండి, రక్తాన్ని పీల్చేసేవి. అవి కాదు ఇవైతే ఎంటుకలు మొత్తం తినేస్తున్నాయి అనమాట. దీని పరిష్కారంగా ఇలా మా మావయ్య గారు చెప్పారని చెప్పి వస అయితే తీసుకొచ్చి అది మిక్సీలో వేసి పౌడర్లా చేసేసి నీళ్ళలో కలిపి ఇలా అయితే కోడి మొత్తం అప్లై చేసేస్తున్నాము. అలా అన్ని కోళ్ళకైతే మేమైతే అప్లై చేసామండి. దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్ కానీ వీడియో కానీ నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.